హాయ్ ఫ్రెండ్స్, నేను సూర్యబాబుని ఫ్రమ్ స్కిట్ కంప్యూటర్స్. ఈరోజు మీకు ఎంఎస్ వర్డ్లో పేజ్ లేఅవుట్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అంతకన్నా ముందు www.youtube.com/skit computers అని మీరు టైప్ చేసినట్లయితే అడ్రస్ బార్లో ఇలా నా ఛానల్ ఓపెన్ అవుతుంది. ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా నా నుంచి కొత్తగా నేను చేసిన మంచి మంచి వీడియోస్ అన్నింటినీ కూడా మీ మెయిల్స్కి పంపించడం జరుగుతుంది. సో ఎంఎస్ వర్డ్లో ఎంఎస్ ఆఫీస్లో ఇది ఒక భాగం ఎంఎస్ వర్డ్. సో అందులో ఉన్నటువంటి పేజ్ లేఅవుట్ గురించి నేను చెప్పాలనుకున్నాను. ఇంత క్రితం మీరు హోమ్ గురించి కానీ ఇన్సెట్ గురించి కానీ ఆల్రెడీ నా ఛానల్లో మీరు వీడియోస్ చూడొచ్చు. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే. సో పేజ్ లేఅవుట్ అంటే ఏంటి, దాన్ని మనం ఏ విధంగా యూజ్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక పేజ్ అంటూ తీసుకోవాలి. పేజీల్లో రకాలు ఏంటంటే జనరల్గా మన జిరాక్స్ సెంటర్కి వెళ్ళినప్పుడు మనకి ఇచ్చే సైజ్ ఎంత, A4. ఆ సైజులో మనకు తెలియాలంటే ఇక్కడ సైజ్ అని ఉంది చూడండి. ఇక్కడ సైజ్ దగ్గర ప్రెస్ చేయగానే అంటే ప్రపంచవ్యాప్తంగా ఇన్ని సైజులు ఉన్నాయన్నమాట. సో ఈ సైజెస్ని మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మన ప్రింటర్లో ఏ పేపర్ పెడుతున్నామో ఆ సైజ్ ఇక్కడ సెట్ చేయాల్సి ఉంటుంది. జనరల్గా ప్రింటర్లో పెట్టి పేపర్ ఏంటంటే A4 అనమాట. A4 అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 210x297 mm అనమాట. అంటే ఇంచెస్లో చెప్పాలంటే 8x12, 8 ఇంచెస్ వెడల్పు ఉంటుంది, 12 ఇంచెస్ హైట్ ఉంటుంది అనమాట. అది A4. అదేవిధంగా లీగల్ కావాలనుకోండి, లీగల్ ఇందులో చూడండి, లీగల్ ఎక్కడ ఉందో ఇదిగో లీగల్ అంటే ఇంచుమించు 8x14 అలా ఉంటుంది అనమాట. కొంచెం పొడవుగా ఉంటుంది. ఓకే, ఇది. సో పేజ్ని ఈ విధంగా సెట్ చేస్తాం. సెట్ చేసిన తర్వాత పేజ్ అడ్డంగా కావాలా నిలువు కావాలని మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి. మళ్ళీ పేజ్ అడ్డం కావాలి. ఓకే, అడ్డం తిరిగింది. మన వర్క్ అంతా పేజ్కి వర్క్ ఎప్పుడు నిలువుగా చేయాలని రూల్ ఏం లేదు కదా, అడ్డంగా కూడా చేయొచ్చు. ఓకే, సో మీకు ఓరియంటేషన్ అంటారు దీన్ని. ఓరియంటేషన్ మన పోర్ట్రేట్. సో మన పోర్ట్రేట్ కావాలా ల్యాండ్స్కేప్ కావాలా చూసుకోండి. సో పోర్ట్రేటే కావాలి మనకి. సో ఓకే, పోర్ట్రేట్ సెట్ చేశాను. ఇక మార్జిన్స్, పేజ్ తీసుకున్న తర్వాత మార్జిన్ అనేది చూడండి, కర్సర్ ఇక్కడ బ్లింక్ అవుతుంది. ఒకవేళ మీరు ఏదైనా టైప్ చేయడం ప్రారంభించారనుకోండి, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి పైనుంచి స్టార్ట్ అవ్వచ్చు కదా, లెఫ్ట్ సైడ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వచ్చు కదా. ఎందుకు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే డిఫాల్ట్గా మార్జిన్ అనేది అక్కడికే సెట్ అయ్యి ఉందన్నమాట. సో మరి ఈ పేజ్లో ఒక A4 షీట్లో ఎక్కువ మ్యాటర్ పెట్టించాలి ఒక షీట్లో అనుకున్నప్పుడు మార్జిన్ సైజ్ అనేది తగ్గించుకోవాలి. ఈ మార్జిన్ సైజ్ అనేది ఎలా తగ్గించుకోవాలో చూడండి. ఇక్కడ మార్జిన్ దగ్గర చిన్న బటన్ ఉంది. ఇక్కడ క్లిక్ చేయగానే వెంటనే లాస్ట్ కస్టమ్ సెట్టింగ్స్ అని ఉంది చూడండి. అంటే డిఫాల్ట్గా ఇది సెట్ అయి ఉంది. సో నార్మల్ అనగానే, సో నార్మల్లో కూడా ఇంచుమించు అలాగే ఉంది. లేదు తగ్గించాలనుకుంటే నేరో అంటే కొంచెం దగ్గరికి వచ్చేసి చూడండి, అంటే తగ్గిందనమాట మార్జిన్, అంటే ఎక్కువ మ్యాటర్ పడుతుంది అనమాట దీనికి. నేరో, ఇలా మోడరేట్ అని కొన్ని, అదేవిధంగా వైడ్ టాప్ అని, ఇలా వైడ్ అని, అంటే వైడ్ అంటే ఇక్కడ ఎక్కువగా ఇలాగ లెటర్ హ్యాడ్లకి ఎక్కువ ఈ స్పేస్ వదులుతారు. సో వాటికి ఇలా వాడచ్చు. నెక్స్ట్ మిర్రర్డ్ అన్నట్టుగా ఇలా ఉంది. ఇందులోనే మీకు ఇక్కడ ఏది నచ్చలేదు అనుకోండి, కస్టమ్లోకి వెళ్ళిపోండి. కస్టమ్ మార్జిన్స్ అని క్లిక్ చేయగానే మీకు ఎన్ని సెంటీమీటర్ల గ్యాప్ కావాలో టాపు లెఫ్ట్ అనేది. ఇప్పుడు మీరు ఇది ఎప్పుడు ఉపయోగపడుతుందంటే ఒక స్టాంప్ పేపర్లు ప్రింట్ చేస్తున్నప్పుడు 100 రూపీస్ 200 రూపీస్ స్టాంప్ అని పైన రాసి ఉంటుంది. ఒక A4 పేపర్కే 100 రూపీస్ అని ఒక స్టాంప్ పేపరు ఇలా ఉంటుంది. ఓకే, ఆ గ్యాప్ అనగా A4లో ఆపు మనం పైనుంచి కింద వరకు కొలుచుకోవాలి స్కేల్తో. ఎన్ని సెంటీమీటర్లు ఉండొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ పైనుంచి కిందకి 14 సెంటీమీటర్స్ ఉన్నాయి అనుకుందాం. 14 సెంటీమీటర్స్ కన్నప్పుడు ఇక్కడ 14 అని వేయండి. 14 అంటే 14 పడతలేదు, 14 సెంటీమీటర్స్. ఓకే, ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పేజ్కి ఇదంతా గ్యాప్ ఉండిపోయింది. ఎక్కడి నుంచే మ్యాటర్ స్టార్ట్ అవ్వడం అనేది ప్రారంభమవుతుంది. మీరు ఏం టైప్ చేయండి,
ఎందుకు? ఈ గ్యాప్ అంతా కూడా స్టాంప్ ఉంటుంది, లాయర్ సంతకాలు ఉంటాయి. సో అందుకోసం మనం గుర్తుపెట్టుకోవాలి, మార్జిన్స్లో ఈ కస్టమ్ మార్జిన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ సెంటీమీటర్ లెఫ్ట్ రైట్ మీకు ఎంత కావాలో అంత ఇచ్చుకోవచ్చు. ఓకే, జనరల్గా 10 సెంటీమీటర్స్కి 4 సైడ్స్ ఇచ్చుకోవాలనుకోండి, మీరు 10 అనేసి ట్యాబ్ కొడుతుంటే అలా మారుతూ ఉంటుంది, ట్యాబ్ కొడుతూ ఉంటుంది నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళాలంటే. ఓకే, టెన్ కదా ఉంది. 1 సెంటీమీటర్ 1.27 దగ్గర రామంటుంది. ఇక్కడ 1.27 1.27 1.27 1.27 మార్జిన్కి 1.27 సెట్ అయింది అక్కడికి. ఓకే, ఈ పేజ్ మన జూమ్లో లేదు, 100% కావాలంటే వ్యూలోకి వెళ్ళి 100%లో పెట్టండి. ప్రింట్అవుట్ సైజ్ అనమాట ఇది. ఓకే, మళ్ళీ పేజ్ లేఅవుట్కి వచ్చేస్తున్నాను. ఇది మార్జిన్స్, ఓరియంటేషన్ గురించి తెలిసింది, సైజుల గురించి చెప్పాను. ఓకే, దాని తర్వాత ఇక్కడ కలర్స్ అని ఉంది, ఫాంట్ అని ఉంది, అదేవిధంగా ఎఫెక్ట్ అని ఉంది, ఇక్కడ థీమ్స్ అని కూడా ఉంది. ఇప్పుడు మామూలుగా మీరు వెళ్ళిన పెద్దగా తేడా ఏం చూపించదు, అక్కడ పెద్దగా తేడా ఏం చూపించదు. సో అలా కాకుండా ఇవన్నీ ఎప్పుడు ఎఫెక్ట్ చూపిస్తాయంటే పేజ్ మీద సంథింగ్ మీరు ఏదో డిజైన్ చేయాలనుకున్నారు, ఈ పేజ్ని నీట్గా డిజైన్ చేయాలనుకున్నారు, డిజైన్ చేయడానికి ఆబ్జెక్ట్స్ని తెచ్చుకున్నారు, ఇన్సెట్లోకి వెళ్ళి ఇవన్నీ ఆబ్జెక్ట్సే మంచిగా ఇలాగా లెటర్ హ్యాడ్ కింద డిజైన్ చేయాలనుకున్నారు, పైన లెటర్ హ్యాడ్ ఇది మ్యాటర్ రాయాలనుకున్నారు, మీరు పైన ఈ డిజైన్ అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్గా. లోగో లాంటివి మీరు ఏదైనా చేసుకోవాలనుకుంటే కనుక ఈ పక్కన ఈ షేప్స్ తీసుకుని సంథింగ్ ఇది ఆ కంపెనీ లోగో అనుకుందాం, కంపెనీ లోగో అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ లోగో అనుకోండి కాసేపు అది. ఓకే, ఈ పక్కన ఏదో బాక్స్ ఉంది, ఫోటో అనుకోండి, ఫోటో లేదా డిజైనింగ్ ఏదో అనుకోండి, డిఫరెంట్ కలర్తో ఉన్నాయి. తర్వాత అడ్డంగా ఒక లైన్ ఒకటి తీసుకున్నారు, ఇక్కడ నుంచి మ్యాటర్ షిఫ్ట్ పట్టుకుంటే లైన్ పర్ఫెక్ట్గా వస్తుంది, ఆ లైన్కి ఈ ఎఫెక్ట్లు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎఫెక్ట్ ఇస్తుంటే పెద్దగా లేదు. మ్యాటర్ టైప్ చేయాలనుకోండి, ఇక్కడ నుంచి మౌస్ని డబుల్ క్లిక్ చేస్తే మ్యాటర్ స్టార్ట్ అవుతుంది అనమాట, అక్కడ డబుల్ క్లిక్ చేయాలి. ఓకే, రామచంద్రపురం అని టైప్ చేయడం ఇక్కడ నుంచి ప్రారంభమైందనమాట. సో కింద మళ్ళీ ఏదో డిజైన్ చేయాలనుకున్నాను, ఏ డిజైన్ పెట్టినా ఇక్కడ ఇన్సెట్లోకి వచ్చి ఏ ఆబ్జెక్ట్ పెట్టినా, ఇక్కడికి వచ్చి సంథింగ్ ఏ ఆబ్జెక్ట్ పెట్టినా మీరు ఆ ఆబ్జెక్ట్కి మీరు కలర్ అప్లై చేశారనుకోండి, ఇక్కడ చాలా కలర్స్ ఉన్నాయి, దీనికి కలర్ కాంబినేషన్ అనేది మీరు మార్చాలనుకున్నారు, మీకు నచ్చలేదు ఇది కలర్ కాంబినేషన్ అనేది, మీరు ఏదో సంథింగ్ డిజైన్ చేశారు నచ్చలేదు, అప్పుడు పేజ్ లేఅవుట్లోకి వెళ్ళి థీమ్స్ అని ఉన్న చూడండి, ఇక్కడ థీమ్స్ అక్కడికి వచ్చి మీకు నచ్చిన థీమ్ని సెలెక్ట్ చేసుకుని ఆటోమేటిక్గా చూడండి ఫాంట్ మారిపోతుంది, డిజైన్ మారిపోతుంది. అంటే కలర్ కాంబినేషన్కి మీరు కష్టపడిన అవసరం లేదు, ఈ థీమ్ అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా నెక్స్ట్ కలర్స్, చాలా కలర్స్ ఉన్నాయి చూడండి, ఆ కలర్స్ అన్ని దీనికి అప్లై చేసుకుంటుంది. పనిగట్టుకుని ఒక్కోదానికి ఒక్కొక్క కలర్ అప్లై చేయని అవసరం లేదు, అందకల్లా ఆ ఆబ్జెక్ట్స్ మాత్రం ఆటోమేటిక్గా అప్లై అయిపోతున్నాయి. ఓకే, మీకు నచ్చిన కాంబినేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక ఫాంట్ కూడా అంతే, ఇక్కడ మ్యాటర్ ఏది ఉంటే ఆ ఫాంట్ కూడా మారిపోతుంది. ఇక ఎఫెక్ట్స్, మీరు మరి దీనికి ఏ ఎఫెక్ట్ పెట్టారు? ఎఫెక్ట్స్ అంటే కొన్నిసార్లు కొన్ని ఎఫెక్ట్లు మనం అప్లై చేసుకోవచ్చు.
పేజ్ లేఅవుట్లోకి వెళ్ళి ఎఫెక్ట్ లైట్గా మారుతుంది చూడండి. కొన్ని సందర్భాల్లో కొన్ని ఎఫెక్ట్లు అప్లై అవుతూ ఉంటాయి అన్నమాట. డబల్ క్లిక్ చేసి మీకు అడ్వాన్స్డ్ ఎంఎస్ ఆఫీస్లో అయితే ఎఫెక్ట్లు ఇంకా బాగా కనిపిస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇవైనాయి, ఈ పార్ట్స్ అయినాయి. ఓకే, నెక్స్ట్ బ్రేక్స్, లైన్ నంబర్స్, హైపనేషన్ అనేది తెలియాలి మీకు. వాట్ ఈస్ ద బ్రేక్, లైన్ నంబర్స్, హైపనేషన్ అనేది మనకు తెలియాలి. సో న్యూ పేజ్ తీసుకున్నాను, ఫైల్లోకి వెళ్ళి న్యూ పేజ్ తీసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేస్తే న్యూ వస్తుంది. ఓకే, బ్లాంక్ డాక్యుమెంట్ అని ఉంది, క్రియేట్ అనగానే ఇలా వచ్చింది. సో మనకి ఇక్కడ మ్యాటర్ కావాలి, మ్యాటర్ చాలా కావాలి మనకి. సో మనకి ఎక్కువ మ్యాటర్ కావాలి కాబట్టి మీరు F1 కొడితే నోట్స్ ఓపెన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, F1 కొడితే నోట్స్ ఓపెన్ అవుతుంది. F1 మన ఆన్లైన్లో ఉన్నప్పుడు ఇంటర్నెట్ కనెక్ట్ అయినప్పుడు డైరెక్ట్గా ఆన్లైన్లోకి వెళ్ళిపోద్ది. చూడండి, ఇప్పుడు లోడింగ్ హెల్ప్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ ఆన్లైన్ నుంచి వస్తుంది ఇప్పుడు మ్యాటర్. సో టైం పట్టొచ్చు ఒకవేళ, అందుకే ఇందులో ఉన్న మ్యాటర్ నేను తీస్తున్నాను, క్లిక్ చేసి కాపీ చేస్తున్నాను. ఈ మ్యాటర్ని కాపీ చేస్తున్నాను, ఎందుకు ఈ మ్యాటర్ అంతా టైప్ చేసి మీకు చూపించాలంటే టైం వేస్ట్ కాబట్టి. ఓకే, సో మ్యాటర్ అంతటిని కాపీ చేస్తున్నాను. కాపీ చేసి రైట్ క్లిక్ చేసి కాపీ చేశాను, ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్ చేసి పేస్ట్ చేశాను. సో ఈ మ్యాటర్ అంతా టైప్ చేయడం అవసరం లేకుండా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, మనం కాపీ చేసి పేస్ట్ చేసాను. ఇప్పుడు దీని మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను నేను. బ్రేక్ అని చూసారా, బ్రేక్. ఇప్పుడు ఈ విండోస్ ఎక్స్పీ అని చూసారా, ఈ విండోస్ ఎక్స్పీ దగ్గర మ్యాటర్ బ్రేక్ అవ్వాలి, ఇక్కడ నుంచి ఈ మ్యాటర్ రెండో పేజీలోకి వెళ్ళిపోవాలి. అలాంటప్పుడు కర్సర్ దీని ముందు పెట్టి బ్రేక్లోకి వెళ్ళి పేజ్ బ్రేక్ అనండి. ఏమైంది, బ్రేక్ అయిపోయింది. అక్కడ ఉన్న మ్యాటర్ వేరే పేజీలోకి బ్రేక్ అయి వెళ్ళిపోయింది. అదనమాట, అలా వెళ్తున్నాను. నెక్స్ట్ కాలం బ్రేక్ అంటే ఏటో చెప్తాను మీకు. కాలమ్స్ గురించి తెలియాలి ముందర. సో ఈ కాలం గురించి కూడా మీకు చెప్తున్నాను. ఆ బ్రేక్ చెప్పాను కదా. ఇప్పుడు కాలం గురించి తెలియాలంటే మీరు ఈనాడు పేపర్, ఆంధ్రజ్యోతి, ఏ పేపర్ చూసినా సరే నంబర్ ఆఫ్ కాలమ్స్ కింద డివైడ్ అయి ఉంటుంది. పేపర్ చదువుకోవడానికి అనుకూలంగా ఉన్న నంబర్ నిలువుగాని. అలా మనం తీసుకున్న పేజ్ను కూడా నంబర్ ఆఫ్ కాలమ్స్ కింద డివైడ్ చేయాలంటే ఈ కాలం అనే ఆప్షన్ చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అడోబ్ పేజ్ మేకర్లో కాలమ్స్ తీసుకోవాలంటే చాలా కష్టపడాలి, కానీ ఇక్కడ చాలా ఈజీ. ఎలాగో చూడండి, మీరు కాలంను 2 కాలమ్స్కి డివైడ్ చేయాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేయండి చాలు, అంతే ఆటోమేటిక్గా 2 కాలమ్స్ అయిపోతాయి. అయిపోయినాయి చూడండి, అయిపోయినాయా? అదేవిధంగా 3 కాలమ్స్ కావాలనుకోండి, 3 కాలమ్స్ అనండి, అయిపోయినాయా? ఇలా సింపుల్గా కాలం కింద డివైడ్ అయిపోద్ది. బట్ చిన్ని లోపం కనబడుతుంది మనకి ఇక్కడ. ఆ లోపం ఏంటంటే ఎక్కువ గ్యాప్ వచ్చేస్తుంది, అవునా కదా? ఎక్కువ గ్యాప్ వచ్చేస్తుంది. అలాంటప్పుడు కాలంకి మధ్య మనం గ్యాప్ తగ్గించాలంటే కనుక మోర్ కాలమ్స్లోకి వెళ్ళి ఇక్కడ స్పేసింగ్ అన్నది చూడండి. ఈ స్పేసింగ్ దగ్గర 0.5 పెట్టండి. స్పేసింగ్ అనేది చాలా తగ్గింది, అవునా కదా? తగ్గింది. ఓకే, ఇప్పుడు కంట్రోల్ ఏ అని లెఫ్ట్ సైడ్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇటు సైడ్ అయినా అటు సైడ్ అయినా లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ జిగ్జాగ్గా ఉంది చూడండి. రైట్ సైడ్ జిగ్జాగ్, అది పర్ఫెక్ట్గా సెట్ అయిపోవాలంటే మీ కీబోర్డ్లో ఉన్నటువంటి కంట్రోల్ జే ప్రెస్ చేస్తే సరిపోతుంది. కంట్రోల్ జే చూడండి, పర్ఫెక్ట్గా కొంతవరకు పర్ఫెక్ట్గా సెట్ అయింది. కంట్రోల్ జే సెట్ అయిందా? ఓకే, ఇది కంట్రోల్ జే కాలమ్స్. ఈ మధ్యలో బ్రేక్లు ఉన్నాయి వీటికి, అందువల్ల పెద్దగా తేడా తెలియదు. నంబర్స్ ఉన్న వలన ఇక్కడికి వచ్చి బ్యాక్ స్పేస్ కొడుతుంటే అవి పోతాయి. ఇక్కడికి వచ్చి బ్యాక్ స్పేస్ కొడుతుంటే ఆ గ్యాప్ లేకుండా పోతాయి. చూడండి, పర్ఫెక్ట్ కాలంలో సెట్ అవుతుంది. ఇక్కడికి వచ్చి క్లిక్ చేసి బ్యాక్ స్పేస్ కొడుతుంటే ఇది పర్ఫెక్ట్ కాలం. నంబర్స్ ఉండడం వల్ల మీకు కన్ఫ్యూజన్ ఉండొచ్చు. దీన్ని మళ్ళీ సెపరేషన్ చేయాలనుకోండి, కాలంని సెపరేషన్ చేయాలనుకుంటే కాలంలోకి వెళ్ళి మోర్ కాలమ్స్లోకి వెళ్ళి లైన్ బిట్వీన్ అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి. లైన్ బిట్వీన్, దీని దగ్గర టిక్ పెట్టండి. ఓకే అండి, ఇప్పుడు ఏంటి సెపరేట్, ఇప్పుడు ఇంకా బాగుంది కదా, నీట్గా ఉంది కదా. ఓకే అండి, బాగానే ఉంది. మరి మధ్యలో ఫోటోలు ఉంటాయి కదా,
హీరోయిన్ ఫోటో కానీ లేదా సంథింగ్ రాజకీయ నాయకుడి ఫోటో కానీ పేపర్లో ఉంటుంది కదా. అలా మరి ఫోటో సెట్ చేయాలంటే ఎలా మధ్యలో, అప్పుడు ఏం చేయాలంటే ఎక్కడైతే మీకు ఫోటో కావాలో అక్కడ మౌస్ కర్సర్ క్లిక్ చేయండి. ఎక్కడైతే ఫోటో కావాలో అక్కడ మౌస్ కర్సర్, అంటే నాకు ఇక్కడ కావాలనుకున్నాను, ఇక్కడ కావాలనుకుంటే మరి మధ్యలో కాకుండా పైన కావాలనుకున్నాను ఇక్కడ. ఇప్పుడు ఇన్సర్ట్లోకి వెళ్ళండి, అంటే హౌ టు గెట్ పిక్చర్ ఇన్ ది పేజ్. ఓకే, గో టు ఇన్సర్ట్, సెలెక్ట్ పిక్చర్ అండ్ చూజ్ ఏ పిక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ పిక్చర్ సెలెక్ట్ చేశాను, ఒక పిక్చర్స్ ఉంటే ఆటోమేటిక్గా కాలంకి సెట్ చేసుకుంది అది. లేదు 2 కాలమ్స్కి పిక్చర్ కావాలనుకోండి, ఈ కార్నర్లో డబల్ ఏరో వస్తుంది చూడండి, మన కార్నర్లోకి వెళ్ళగానే దాన్ని పట్టుకుని అలా డ్రాగ్ చేశారనుకోండి 2 కాలంకి సెట్ అయిపోతుంది. 2 కాలంకి సెట్ అయింది, కానీ ఇక్కడ ఒకడు మిస్ అయిపోయాడు. ఎందుకు అలా మిస్ అయిపోయాడు అంటే ఈ కాలంలో మళ్ళీ నువ్వు ఎదరికొస్తే కుదరదు అని అర్థం అనమాట. సో మరి మనకి ఏం చేయాలి, ఇప్పుడు దీని మీద డబల్ క్లిక్ చేయండి. అలాంటప్పుడు దీని మీద డబల్ క్లిక్ చేయండి. డబల్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చిన్న టెక్స్ట్ డ్రాపింగ్ అని చిన్న ఒక్క పిల్ల కనబడుతుంది పప్పిలాగా, దాని దగ్గర క్లిక్ చేసి త్రూ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి, అప్పుడు తప్పు ఉంటుంది. ఓకే, ఇదండి మధ్యలో మనం పిక్చర్ సెట్ చేయాలంటే అది. నెక్స్ట్ కాలమ్స్ అనేది అయ్యింది. ఇప్పుడు బ్రేక్ గురించి కూడా చెప్పాను. ఇప్పుడు కాలం బ్రేక్ గురించి చెప్పాలి మీకు. కాలం బ్రేక్, ఇందులో ఉన్నటువంటి బ్రేక్, ఈ పిక్చర్ మీరు మూవ్ చేసినా సరే మ్యాటర్ ఎక్కడికి పోదు. కాలం బ్రేక్ అంటే ఈ కాలంలో మ్యాటర్ ఉండాలి, ఈ కాలంలో మ్యాటర్ ఉండాలి, మధ్యలో కాలం ఇక్కడ నుంచి ఖాళీ చెయ్యాలి. ఇది ఈ మ్యాటర్ కూడా ఉండాలి, ఇక్కడ నుంచి ఖాళీ అయిపోయి ఇందులోకి వెళ్ళిపోవాలి, మిగతా మ్యాటర్ కిందకు వచ్చేయాలి. అలాంటి సందర్భంలో బ్రేక్లోని కాలం బ్రేక్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. చూడండి ఏమైంది, ఇక్కడ ఖాళీ అయిపోయింది, మిగతా మ్యాటర్ అనేది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోయింది. ఈ విధంగా కాలం బ్రేక్ అనేది మనం వాడచ్చు అనమాట. ఓకే, అది మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాను. లైన్ నెంబర్స్ గురించి చెప్పాలి కదా. మ్యాటర్ వచ్చింది ఇక్కడ చూడండి. ఎంఎస్ వర్డ్కి ఉన్న స్పెషల్ ఏంటంటే మీరు పాయింట్స్ వైజ్ రాశారు కదా, పాయింట్స్ వైజ్ రాశారు మ్యాటర్. ఇక్కడ 7th పాయింట్ ఉంది, ఇక్కడ 7th పాయింట్ అయిపోయిన తర్వాత మీరు 8th పాయింట్ అని నెంబర్ వేసి రాయాలనుకుంటున్నారు. మీరు ఎంటర్ కొడితే చాలా ఆటోమేటిక్గా 8th పాయింట్ అనేది రాసుకుంటుంది. అర్థమైంది, మళ్ళీ నెంబర్స్ వేయడం అవసరం లేదు దీనికి. 9th నెంబర్ వేయాలనుకోండి, ఎంటర్ కొట్టండి, 9th నెంబర్ అదే వేసేసుకుంటుంది. ఎంఎస్ వాడుకున్న ప్రత్యేకత ఇది. అలా కాకుండా ప్రతి లైన్కి నెంబర్ వేసుకోవాలనుకుంటున్నారు మీరు, ప్రతి లైన్కి నెంబర్స్ వేసుకోవాలనుకుంటున్నారు మీరు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు ఎక్కడి నుంచి అయితే ఎక్కడి వరకు నెంబర్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే లైన్ నెంబర్లోకి వెళ్ళి కంటిన్యూస్ అని ఉంచండి. కంటిన్యూస్ ఓకే అనగానే పై లైన్ నుంచి హెడ్డింగ్తో సహా మనకి నంబర్ స్టార్ట్ అయిపోయింది. నంబర్ స్టార్ట్ అయిపోతే ప్రతి దానికి నంబర్ చేసుకుంటూ వచ్చేస్తుంది. ఇలా వచ్చింది 1 to 26 వచ్చింది, ఎక్కడ 26, 25, 26 నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది. ఇలా ప్రతి పేజీకి నెంబర్ వేసుకుంటూ పోద్ది. నెంబర్ వేయడానికి కేవలం మ్యాటర్ ఉండక్కర్లేదు, ఎంటర్ ఉంటే చాలు, ఎంటర్ కొడితే చాలు నెంబర్ వచ్చేస్తుంది. సో ఇది నంబర్స్లో ఇది ఒకటి. ఇంకా అలా కాకుండా ఈ లైన్ నంబర్స్లో కాకుండా రీస్టార్ట్ ఈచ్ పేజ్, ప్రతి పేజ్కి సెపరేట్ అయిపోవాలి నంబర్స్. అంటే అలాంటప్పుడు రీస్టార్ట్ ఈచ్ పేజ్ అనగానే ఇప్పుడు 1 2 3 4 5 6 and 23 వరకు వచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ పేజ్, నెక్స్ట్ చూడండి ఇక్కడ నుంచి 25, ఇక్కడ మళ్ళీ 1 2 3 4 5 అలా వచ్చిందనమాట. ఈ విధంగా నంబర్స్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇవి మనకి ఇంపార్టెంట్. సో నన్ను అంటే నంబర్స్ పోతాయి నార్మల్గా. ఓకే, ఇక నెక్స్ట్ హైపనేషన్. హైపనేషన్ అనగానే ఏంటంటే మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, హైపనేషన్ అనగానే మనం చిన్నప్పుడు రాసినప్పుడు నోట్స్ రాసినప్పుడు డిపార్ట్మెంట్, ఇండిపెండెన్స్ ఇలాంటి పెద్ద పెద్ద పదాలు వచ్చినప్పుడు చివరి హైఫన్ పెడతాం పట్టకపోతే. అలా ఆటోమేటిక్గా మీకు హైఫన్ రావాలంటే కనుక హైపనేషన్లోకి వెళ్ళి ఆటోమేటిక్ అని పెట్టండి, ఆటోమేటిక్గా హైపనేషన్ పెట్టేస్తుంది. మరి అలాంటి వర్డ్స్ అనేవి ఇక్కడ రాలేదు కాబట్టి, ఇంకా చాలా స్పేస్ ఉండిపోయింది కాబట్టి
మనకు అలాంటి ఎఫెక్ట్ మనకి కనపడదు దీని మీద. ఓకే, ఇది హైపనేషన్. ఓకే, నెక్స్ట్ వాటర్ మార్క్ అనగానే కొన్ని కంపెనీలు వాళ్ళ కంపెనీ పేరు ఆ, వెనకాల పేజ్ వెనకాల కనిపించలేనట్టు ఉంటుంది. దట్ ఈజ్ వాటర్ మార్క్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ మార్క్లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, వాటర్ మార్క్ యొక్క కాన్ఫిడెన్షియల్ స్టైల్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మీకు ఇలా కావాలా? సో వాటర్ మార్క్ అనేది వచ్చేసింది, సింపుల్గా వచ్చేసింది. మరి కంపెనీ పేరుని మార్చేయాలంటే అలాగా, కంపెనీ పేరుగా మార్చాలంటే అప్పుడు వాటర్ మార్క్లోకి వెళ్ళి ఇక్కడ కస్టమ్ వాటర్ మార్క్లోకి వెళ్ళాలి. కస్టమ్ వాటర్ మార్క్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కాన్ఫిడెన్షియల్ అని ఉంది కదా, అక్కడ తీసేసి మీరు ఏమైతే రాయాలనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ స్కిట్ కంప్యూటర్, SKIT స్కిట్ కంప్యూటర్స్ అని రాయాలనుకుంటున్నారు. ఓకే చేయండి. చూడండి, ప్రతి పేజీకి కూడా వాటర్ మార్క్ వచ్చేస్తుంది. ప్రతి పేజీకి వాటర్ మార్క్ వచ్చింది. ఈ విధంగా వాటర్ మార్క్ సెట్ చేసుకోవచ్చు. ఎన్ని రకాలుగా ఎన్ని స్టైల్స్ అయినా సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక ఇదో స్టైల్. మనకు అవసరం లేకపోతే రిమూవ్ వాటర్ మార్క్ అంటే వాటర్ మార్క్ రిమూవ్ అయిపోతుంది. ఇంకా రెండోది ఏంటంటే, వాటర్ మార్క్నే మన కంపెనీ లోగోనే వాటర్ మార్క్గా సెట్ చేయాలి. కంపెనీ లోగో వాటర్ మార్క్గా ఉంటుంది చూడండి. మా ఎంబ్లం చూసుకోనండి, కంపెనీ పేర్లు డూప్లికేట్లు చూసి మీరు మోసపోకుండా మా ఎంబ్లం చూసుకోనండి అంటారు చూసారా. ఎవరైనా కష్టపడి నోట్స్ తయారు చేస్తారు అనుకోండి, వాళ్ళ కంపెనీ లోగో వెనకాల కనిపించలేనట్టు ఉంటుంది. అది జెరాక్స్ తీసిన వచ్చేస్తుంది. అలా మనం ఆ కంపెనీ లోగో కూడా పెట్టుకోవాలంటే వాటర్ మార్క్లోకి వెళ్ళి కస్టమ్ వాటర్ మార్క్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత పిక్చర్ వాటర్ మార్క్లోకి వెళ్ళండి. ఓకే, పిక్చర్ వాటర్ మార్క్లోకి వెళ్ళిన తర్వాత సెలెక్ట్ పిక్చర్. ఇందాక మన పిక్చర్స్ని మనం ఎలా సెర్చ్ చేసుకున్నాం అలాగనమాట. సో మీ పిక్చర్ ఎక్కడ ఉంటుందో లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి. నాకైతే స్కిట్ కంప్యూటర్స్ లోగో లొకేషన్ ఈలో ఉంది. ఈలో నంబర్ ఆఫ్లో స్కిట్ లోగో అని ఉంటుంది. ఇక స్కిట్ లోగో ఇన్సెట్ అని అంట. ఓకే చేయండి, అంతే. స్కిట్ కంప్యూటర్స్ లోగో వెనకాల వచ్చేసి చూడండి. ఇప్పుడు దీన్ని కాపీ కొట్టడానికే ఎవరి వల్ల అవ్వదు. ఎందుకు? స్కిట్ కంప్యూటర్స్ లోగో వచ్చేసింది. అలాగని మ్యాటర్ని ఏమి డామినేట్ చేయలేదు. ఆ విధంగా కొన్ని కంపెనీలు పెడతా ఉంటాయి చూడండి మ్యాటర్లో. సో ఇది కూడా సెక్యూరిటీగా పెట్టుకుంటారు. అలా మనం 100 రూపీస్ నోట్లోని 1000 రూపీస్ నోట్లో మనం గాంధీ మహాత్ముడు మీరు ఎలా చూస్తే కనుక కనిపిస్తుంది వాటర్ మార్క్. అది ఇది డైరెక్ట్గా ఇలా వాటర్ మార్క్ లైట్గా కనిపిస్తుంది అనమాట. దిస్ ఈజ్ వాటర్ మార్క్. ఓకే, ఈ వాటర్ మార్క్ మీకు అవసరం లేకపోతే రిమూవ్ వాటర్ మార్క్ అనండి. ఓకే, నెక్స్ట్ పేజ్ కలర్. ఇప్పుడు పేజ్ ఉంది కదా, ఈ పేజ్ని మంచిగా నీట్గా కలర్ అప్లై చేయాలనుకోండి. ఇక్కడ నచ్చిన కలర్ లైట్ కలర్ అప్లై చేయండి, మ్యాటర్ హైలైట్ అవుతుంది. లైట్ కలర్ అప్లై చేసామా? ఓకే, కలర్ అప్లై అయింది కదా. సో ఈ విధంగా మనకు నచ్చిన కలర్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు. పేజ్ కలర్. ఇంకా ఈ కలరే కాకుండా చాలా కలర్స్ మనం అప్లై చేసుకోవచ్చు. మీకు నచ్చకపోతే ఎలా అంటే ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఈ ఎఫెక్ట్లోకి వెళ్ళి 1 కలర్ ఇప్పటివరకు అప్లై చేసాం. 2 కలర్స్ అప్లై చేయాలంటే, అంటే ఉదాహరణకి డార్క్ గ్రీను లేదా గ్రీను ఎల్లో కాంబినేషన్ కావాలనుకోండి. రెండింటిని సెలెక్ట్ చేసుకోండి. గ్రీను ఎల్లో కాంబినేషన్ కలర్ అప్లై చేయించండి. అలాగే మళ్ళీ మారుస్తున్నాను. ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ప్రీసెట్స్ అనగానే కంపెనీ వాడు కొన్ని ఇస్తాడు, కొన్ని ప్రీసెట్స్. సో ఆ ప్రీసెట్స్ని యూజ్ చేసుకుని కలర్స్ అప్లై చేసుకోవచ్చు మనం, పేజ్ని నీట్గా చూపించడం కోసం అనమాట. ఓకే, పేజ్ కలర్స్ మీకు నచ్చిన ఈ కలర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ మ్యాటర్ హైలైట్ అవ్వదు, జాగ్రత్తగా చూసుకోవాలి. అలాంటప్పుడు మ్యాటర్ మాత్రం మనం హైలైట్ అయ్యే విధంగా మంచి కలర్, డీసెంట్గా ఉన్న కలర్ మనం అప్లై చేయాలి. సో మీకు నచ్చిన కలర్ లేదా ప్లెయిన్ కలర్ అప్లై చేసుకుని తప్పే ఉంది, ప్లెయిన్ కలర్ అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా పేజ్ కలర్స్ మనం అప్లై చేసుకోవచ్చు. అదే మోర్ ఎఫెక్ట్స్లో ప్యాటర్న్స్ అని ఉన్నాయి. ఈ ప్యాటర్న్స్లోనూ కూడా మీకు నచ్చిన ప్యాటర్న్స్ని సెలెక్ట్ చేసుకుని
ఈ ప్యాటర్న్స్ని కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. మ్యాటర్ హైలైట్ అవ్వదు, జస్ట్ అలా డిజైన్స్గా సంథింగ్ డిజైన్గా కనబడుతుంది అనమాట. ఓకే, నో కలర్ అంటే పోతుంది. ఇక పేజ్ బార్డర్స్. పేజ్ బార్డర్స్, ఈ పేజ్ బార్డర్ని నీట్గా మార్జిన్స్ మామూలుగా మనం పేజ్ లేఅవుట్లో మార్జిన్ సెట్ చేసాం తప్ప కంటికి కనపడలేదు మార్జిన్, అవునా కదా? ఓకే, ఇప్పుడు ఆ మార్జిన్ పర్ఫెక్ట్గా మనకు కనిపించాలి బార్డర్ వైజ్. అలాంటప్పుడు పేజ్ బార్డర్లోకి వెళ్ళి క్లిక్ చేసి బాక్స్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు నచ్చిన బార్డర్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు నచ్చిన కలర్ను కూడా సెలెక్ట్ చేయండి. ఓకే, రెడ్ కలర్ లేకపోతే ఈ కలర్ అప్లై చేయండి. ఆటోమేటిక్గా ప్రతి పేజీకి బార్డర్ వచ్చేసింది చూడండి. ఈ విధంగా పేజీకి బార్డర్ మనం అప్లై చేయొచ్చు అనమాట. ఓకే, ఇంకా చాలా స్టైల్స్ ఉన్నాయి. ఈ స్టైల్స్లోకి వెళ్ళి మీకు నచ్చిన బార్డర్ని కలర్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా అప్లై చేయొచ్చు పేజ్ బార్డర్స్. ఇక షాడో, వెనకాల షాడో వస్తుంది. ఇంకా చాలా స్టైల్స్. ఇంకా 3D అంటారు, అన్నిటికీ అప్లై అవుతుంది. ఇది కస్టమ్ అంటున్నాడు. ఇంతకీ కస్టమ్ అంటే ఏమీ లేదు, పైన ఒక క్లిక్ కింద క్లిక్ చేసామనుకోండి, పైన కింద ఎగిరిపోద్ది బార్డర్, సైడ్స్ మాత్రమే ఉంటాయి. మళ్ళీ మన నార్మల్గా రావాలంటే బాక్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ బాక్స్ కింద వచ్చేస్తుంది, బార్డర్ అనేది నార్మల్గా వచ్చేస్తుంది. ఓకే, అలా కాకుండా మంచి మంచి బటర్ఫ్లైస్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ ఇలాంటి మంచి మంచి కావాలనుకున్న బార్డర్ కింద యాపిల్స్ ఇలాంటివి, అప్పుడు ఆర్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ క్లిక్ చేయండి, ఇదిగో యాపిల్స్. ఓకే చేయండి, ఏదో అప్లై అవ్వలేదు. యాపిల్ క్లిక్ చేశాను. ఓకే, యాపిల్స్ వచ్చాయి. ఈ విధంగా బార్డర్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. చాలా పెద్ద సైజు అయిపోయింది కదా, మీరు సైజు తగ్గించుకోవచ్చు. ఇక్కడికి వచ్చి సైజు బాగా యాపిల్స్ ఎక్కువ అయిపోయినాయి, సైజు తగ్గించుకోవచ్చు. చిన్న చిన్న యాపిల్స్ సైజు తగ్గించుకోండి. అదే కాకుండా ఇంకా వెళ్ళొచ్చు. ఇంకా చూడండి, చాలా బటర్ఫ్లైస్ ఉన్నాయి. ఇక్కడ క్లిక్ చేసి డౌన్ ఏరో కొడుతుంటే ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, ట్రీస్, ఇంకా బెలూన్స్, హార్ట్ సింబల్స్, స్టార్స్, నంబర్ ఆఫ్ కనపడుతున్నాయి ఇక్కడ. పెన్సిల్ ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు మీరు. లాలీపాప్స్, అవసరమైతే పురుగులు, బాగుంటుంది కదా వెరైటీగానే. సో వీటన్నిటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మంకీస్, అలా కాకుండా ప్రొఫెషనల్ బార్డర్ యూజ్ చేసుకోవాలనుకో, ప్రొఫెషనల్ బార్డర్స్ మీరు ఏదైనా డిజైన్ చేయాలి, సొబ్లాక్ బార్డర్. ఇక చూడండి ఎంత బాగుంటుంది ఇలాంటివి. ఇలాంటివి మీరు బాగా అడుగుని ఉంటాయి అన్నమాట. మీకు ఇక్కడికి వచ్చి చివరికి రావాలి. ఇవన్నీ మంచి మంచి బార్డర్స్ అనమాట. ఇవన్నీ మీకు నచ్చిన బార్డర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని టాపు బాటమే రావాలనుకోండి, అలాంటప్పుడు ఇలాంటివి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, టాపు బాటం మాత్రమే వస్తాయి అలాగా. ఓకే, ఇది బార్డర్స్లోని నిజంగా బోల్డని నేర్చుకోవచ్చు. ఇవన్నీ బోల్డని సెట్ చేసుకు. ఈ బార్డర్ వల్లే పేజీకి అందం, నీట్నెస్ అనేది వస్తుందని మాత్రం మర్చిపోకండి. ఎవరికైనా సరే ఇంప్రెస్ చేయాలన్నా సరే ఈ బార్డర్స్, ఇలాంటి బార్డర్స్, పేజ్ బార్డర్స్ యూజ్ చేసి మనం ఇంప్రెస్ చేయొచ్చు ఎవరికైనా సరే. సో ఇది మర్చిపోకుండా, చాలా ఇంపార్టెంట్ పేజ్ బార్డర్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇండెంట్ అని ఉంది, స్పేసింగ్ అని ఉంది. ఇండెంట్ అని ఉంది, స్పేసింగ్ అని ఉంది. సో ఇక్కడ ఇండెంట్ టు స్పేసింగ్ అంటే ఇటు తేడా చూడండి. సెలెక్ట్ చేశాను ఇక్కడ మ్యాటర్. ఇక్కడ లెఫ్ట్ దగ్గర క్లిక్ చేశాను. ఈ ఇండెంట్ అనేది జరుగుతుందనమాట. లెఫ్ట్ ఇన్ అంటే మధ్యలో ఇక్కడ స్పేస్ కావాలి, కొంచెం సెంటర్కి వెళ్ళాలన్నా లెఫ్ట్కి వెళ్ళాలన్నా సరే ఇక్కడ ఈ బటన్ దగ్గర క్లిక్ చేస్తుంటే మీరు లేకపోతే నెంబర్ చేసేస్తే ఇండెంట్ అనేది తగ్గడం పెరగడం జరుగుతుందనమాట. ఓకే, ఇది లెఫ్ట్ సైడ్ ఇండెంట్ అనమాట. ఓకే, లెఫ్ట్ సైడ్ ఇండెంట్. మ్యాటర్ సెలెక్ట్ చేసుకుంటే దానికి అప్లై అవుతుంది, అది మాత్రం మర్చిపోకుండా. ఇది రైట్ సైడ్ ఇండెంట్. రైట్ సైడ్ ఇండెంట్ అంటే క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా రైట్ సైడ్ తగ్గిపోతుంది చూడండి. పెరుగుతుందా? పెరిగిపోతుంది, చూడండి. ఇప్పుడు సెలెక్ట్ చేశాను. ఇక్కడ లెఫ్ట్ ఇండెంట్ అంటే పక్కకు జరుగుతుంది, రైట్ ఇండెంట్ అంటే రైట్ నుంచి సైడ్కి జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఏ మ్యాటర్ తీసుకున్నా సరే ఎక్కువ మ్యాటర్ ఉంటే మీకు ఆ తేడా తెలుస్తుంది.
లెఫ్ట్ సైడ్ అంటే మొత్తం అలా జరిగిపోతుంది. రైట్ అనగానే పెంచుకుంటూ పోతుంటే అలా తగ్గుతుంది, పెరుగుతుంది. ఇక్కడ నెంబర్ ఒక 3 వేస్తాను అనుకోండి, రైట్ సైడ్ తగ్గిపోయింది, ఇలా అనమాట. సో నెక్స్ట్ ఈ ఆప్షన్స్ బిఫోర్ అనగానే పారాగ్రాఫ్ టు పారాగ్రాఫ్ గ్యాప్లు పెరుగుతుంది. బిఫోర్ పారాగ్రాఫ్ టు పారాగ్రాఫ్ పెరగడం తగ్గడం. అదేవిధంగా ఆఫ్టర్ అన్న అంతే, రెండు పారాగ్రాఫ్ టు పారాగ్రాఫ్ పెరగడం తగ్గడం. ఓకే, నెక్స్ట్ పొజిషన్ ఈ డియాక్టివేట్ అయి ఉన్నాయి. డియాక్టివేట్ అయినటువంటి పొజిషన్, బ్రింగ్ టు ఫ్రంట్, సెండ్ టు బ్యాక్ అనేది ఏం అర్థం అవుతలేదు మనకి. ఇప్పుడు ఏంటి ఆ పొజిషన్ అంటే ఆబ్జెక్ట్ పొజిషన్ అని అర్థం. అంటే పిక్చర్ కానీ ఆబ్జెక్ట్ కానీ. ఆబ్జెక్ట్ అంటే ఎలా తీసుకొచ్చాం, ఇన్సర్ట్లోకి వెళ్ళి వీటన్నిటిని కూడా ఆబ్జెక్ట్సే అంటాం. ఇది వచ్చినప్పుడు మాత్రం యాక్టివేట్ అవుతాయి పేజ్ లేఅవుట్లో. చూడండి యాక్టివేట్ అయినాయి. లేదా పిక్చర్ వచ్చినప్పుడు కానీ, ఓ పిక్చర్ తీసుకున్నారు, ఇన్సర్ట్లోకి వెళ్ళి పిక్చర్ తీసుకున్నారు అనుకోండి, ఓ పిక్చర్ తీసుకున్నారు, అప్పుడు అది కనిపిస్తుంది చూడండి పేజ్ లేఅవుట్లోకి వెళ్ళి. ఇప్పుడు ఇది ఒకటి పొజిషన్ కనిపించింది. ఈ పొజిషన్ పిక్చర్కి టాప్లో ఉండాలంటే, పేజ్కి టాప్లో ఉండాలంటే పేజ్కి సెంటర్లో ఉండాలి, పేజ్లో సెంటర్లో లెఫ్ట్ ఉండాలంటే సెంటర్లో రైట్ ఉండాలంటే, బాటంలో సెంటర్ ఉండాలంటే బాటంలో రైట్ ఉండాలంటే. అంటే మీకు పేజ్ సైజ్ తగ్గిస్తున్నాను చూడండి, జూమ్ అవుట్ చేస్తున్నాను. పేజ్ ఎలా వచ్చింది, ఇప్పుడు మధ్యలో పిక్చర్ పెట్టాను నేను. పిక్చర్ పెట్టినప్పుడు దీని యొక్క పొజిషన్ టాప్లో రైట్ సైడ్, టాప్లో లెఫ్ట్ సైడ్, టాప్లో సెంటర్. మనం జరపడం అవసరం లేదు. సెంటర్లో లెఫ్ట్, సెంటర్లో రైట్, బాటంలో సెంటర్, బాటంలో రైట్, బాటంలో లెఫ్ట్. మనం ఎలా కావాలితే ఆ పిక్చర్ అలా మూవ్ అవుతుంది. అంటే ఈ ఆబ్జెక్ట్ కాబట్టి. నెక్స్ట్ బ్రింగ్ టు ఫ్రంట్ అంటే అర్థం ఏంటంటే, ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు వెనక ముందు ఉంటాయి కదా, వెనక రావడం ముందుకు రావడం అలాంటివి. ఒక పిక్చర్ తెచ్చుకోండి, మీకు అర్థమవుతుంది. ఏదో పిక్చర్ తెచ్చాను నేను, యాడ్సెన్స్. ఏ పిక్చర్ అయినా సరే మీరు మూవ్ చేయాలంటే గుర్తుపెట్టుకోండి, ఏ పిక్చర్ అయినా సరే మీరు మూవ్ చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ టెక్స్ట్ డ్రాపింగ్ ఉంది కదా, ఆ టెక్స్ట్ డ్రాపింగ్లో త్రూ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఇండివిజువల్గా మూవ్ అవుతుంది, అది చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది. ఓకే, దీన్ని ఇలా పెట్టాం. ఇలా పెట్టినప్పుడు ఈ పిక్చర్ అనేది ఇప్పుడు మనం రీసెంట్గా తీసినటువంటి దానికి వెనక ఉంది, అది ముందుకు వచ్చేయాలనుకోండి, దాన్ని సెలెక్ట్ చేసుకుని ముందుకు రావాలంటే బ్రింగ్ టు ఫ్రంట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. వచ్చిందా? ఓకే. వెనక్కి వెళ్ళాలంటే సెండ్ టు బ్యాక్. అలా వెనక్కి ముందుకు మనం జరపచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా మనం చేయొచ్చు. నెక్స్ట్ టెక్స్ట్ డ్రాపింగ్ అనే ఆప్షన్ కనపడుతుంది. అసలు ఎంఎస్ ఆఫీస్లోనే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఈ పాయింట్ తెలిస్తే మీరు చాలా వరకు చేయొచ్చు. ఎంఎస్ ఆఫీస్లో టెక్స్ట్ డ్రాపింగ్ అంటారు దాన్ని. ఈ టెక్స్ట్ డ్రాపింగ్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుందో చూడండి ఒకసారి. ఇందులో ఒక ఆప్షన్ మీరు విన్నారు, అప్పుడప్పుడు పేపర్ న్యూస్ మీడియాలో హీరోయిన్ వయ్యారి గురించి ఉంటుంది, చెయ్యి ఇలా పెట్టుకుని అంటే బాగుంటుంది. పైనుంచి మ్యాటర్ తలకాయ దగ్గర నుంచి ఇలా నడుగు దగ్గర నుంచి కాలు దగ్గర నుంచి మ్యాటర్ ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది. అలా సెట్ అవ్వడం ఎలా అంటే టెక్స్ట్ డ్రాపింగ్లో అనమాట. టెక్స్ట్ డ్రాపింగ్లో మాత్రమే సాధ్యపడుతుంది. అంటే నేను దానికి తగ్గట్టుగా ఇమేజ్ తీస్తున్నాను చూడండి. ఇన్సర్ట్లోకి వెళ్ళండి, పిక్చర్లోకి వెళ్ళండి, వెళ్ళి ఒక పిక్చర్ తీస్తున్నాను నేను. సంథింగ్ ఏదో పిక్చర్ తీస్తున్నాను అంటే మ్యాటర్ కూడా కనిపించాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్చర్ తీసాను నేను. ఓకే, ఈ పిక్చర్కి జాగ్రత్తగా చూడండి, ఇందులో ఇదంతా వేస్ట్ ఏరియా, మనకి ఈ పిక్చర్ ఒకటే కావాలనుకున్నాం. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ క్రాప్ టూల్ అని చూడండి, క్రాప్ టూల్, దీన్ని క్లిక్ చేసి సెలెక్ట్ చేసి దాన్ని అలా కట్ చేసేసాను. ఓకే, టాప్ని కూడా కట్ చేసాను, బాటమ్ను కూడా కట్ చేసాను. ఇప్పుడు మనం ఏం చేయాలనుకున్నాం అంటే మ్యాటర్ జీజస్ ఉన్నాడు కదా, ఈ జీజస్ చుట్టూరు రావాలి, ఇలా రావాలి మ్యాటర్.
సో దానికి తగ్గ మ్యాటర్ మన దగ్గర ఉండాలి. సో దానికి తగ్గ మ్యాటర్ మన దగ్గర ఉందా అంటే లేదనే చెప్పాలి, ఎందుకంటే జిగ్జాగ్గా ఉంది మ్యాటర్. నేను ఎఫ్ అని కొట్టి మ్యాటర్ తెస్తున్నాను, హెల్ప్లోకి వెళ్ళి మ్యాటర్ తెస్తాను. ఇలా ప్లెయిన్గా ఉండాలన్నమాట మ్యాటర్. గుర్తుపెట్టుకోండి, ఇలా ప్లెయిన్గా ఉంటే మ్యాటర్ టెక్స్ట్ డ్రాప్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. ఒకే పిక్చర్ని మనం మూవ్ చేయడానికి అసలు చాలా కష్టంగా మూవ్ అవుతుంది. ఈ పిక్చర్ మూవ్ చేయాలంటే అదే మీకు పేజ్ లేఅవుట్లోనే చెప్పాను మీకు ఇక్కడ. ఈ పిక్చర్ని మూవ్ చేయాలంటే టెక్స్ట్ డ్రాపింగ్లోని ఇక్కడ త్రూ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు సైజ్ తగ్గించుకోవాలంటే ఇక్కడికి వచ్చి కార్నర్లోకి వచ్చి సైజ్ మీరు ఎలా తగ్గించండి. ఓకే, ఇప్పుడు ఈ టెక్స్ట్ డ్రాపింగ్లో ఉన్నటువంటి ఆప్షన్ చెప్తున్నాను చూడండి. లైన్ ఇక్కడ చూడండి, ఇన్ లైన్ విత్ టెక్స్ట్ అనగానే మూవ్ అవ్వడం చాలా కష్టం, ఫస్ట్ ఉండేదే ఇది. నెక్స్ట్ స్క్వేర్ అనగానే ఇది స్క్వేర్ వైజ్ ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది మ్యాటర్. చూడండి స్క్వేర్ ఎలా ఉందో అలా రెక్టాంగిల్ బాక్స్ సైజ్ సెట్ అవుతుంది. నెక్స్ట్ టైట్ అంటే ఇంచుమించు స్క్వేర్ లాగా ఇది ఇంచు దగ్గరగా ఉంటే మ్యాటర్ దగ్గరగా సెట్ అయిపోద్ది. స్క్వేర్ లాగే ఉంది కాబట్టి టైట్ అయినా స్క్వేర్ అయినా ఇంచుమించు ఒకలాగా అప్లై అవుతుంది ఇక్కడ ఈ సందర్భంలో. బిహైండ్ టెక్స్ట్ అంటే టెక్స్ట్కి బిహైండ్, దీన్నే ఒక లోగోలా సెట్ చేసుకోవచ్చు, లేకపోతే వాటర్ మార్క్లా సెట్ చేయొచ్చు. ఇందాక చెప్పాను మీకు వాటర్ మార్క్ని ఎలా సెట్ చేయాలో. కానీ వాటర్ మార్క్ అనేది చాలా లైట్గా ఉంటుంది, ఇది చాలా బ్రైట్గా ఉంటుంది. సో ఇది ఈ విధంగా కొన్ని సందర్భాల్లో మనం బ్యాక్ పెట్టుకోవచ్చు. ఫ్రంట్కి తీసుకురావాలంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్, అంటే మ్యాటర్కి ముందు తీసుకురావాలంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్. నెక్స్ట్ టాప్ అండ్ బాటమ్, ఇక్కడ ఏంటంటే మ్యాటర్ అనేది పైన కింద అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉండదు, ఇంకా పైన కింద మాత్రమే ఉంటుంది. టాప్ అండ్ బాటమ్ మ్యాటర్, ఈ విధంగా ఈ టెక్స్ట్ డ్రాప్ అనేది యూజ్ అవుతుంది. ఇక త్రూ అనగానే చుట్టూరు వచ్చేస్తుంది, అంటే టైట్ లాగా. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏడో చూద్దాం. ఈ త్రూ అనే ఆప్షన్ వల్లే మనం ఇమేజ్ని చాలా ఈజీగా మూవ్ చేయొచ్చని ఇందాక చాలాసార్లు చెప్పాను మీకు. నెక్స్ట్ ఎడిట్ డ్రాప్ పాయింట్స్, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ఇమేజ్ ఎలా అయితే ఉందో అలా మ్యాటర్ సెట్ అయిపోవాలంటే ఇలా డాట్స్ వచ్చినాయి, 4 డాట్స్. ఈ 4 డాట్స్ని మీకు నచ్చిన విధంగా కదపవచ్చు. పట్టుకుని మీరు ఎలా జరపండి, ఇలా జీసస్ ఎలా ఉన్నాడో అలా ఈ మ్యాటర్ ఈ పాయింట్స్ని కదపండి అలా. అవును, నేను ఏమని చెప్పాను, మ్యాటర్ ఇదంతా కూడా మ్యాటర్ వచ్చేయాలని చెప్పాను, రాలేదు. ఎందుకు రాలేదో చెప్పాలి నాకు ఇప్పుడు మీరు. ఎందుకు రాలేదంటే ఈ మ్యాటర్ ఇక్కడ వరకు వచ్చేలా. అప్పుడు ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళి బిహైండ్ టెక్స్ట్లోకి వెళ్ళండి. బిహైండ్ టెక్స్ట్ అంటే వెనక్కి వెళ్ళిపోతుంది. త్రూలోకి వెళ్ళి మళ్ళీ చెప్తాను చూడండి, సెట్ చేస్తాను. ఇప్పుడు వచ్చింది చూడండి, మరి ఇందాక ఎందుకు రాలేదు? ఇప్పుడు నేను ఎలా కదుపుతుంటే మ్యాటర్ అలా వచ్చేస్తుంది. ఇందాక ఎందుకు రాలేదు, ఎందుకు రాలేదు చెప్తాను. సెండ్ టు బ్యాక్, బ్రింగ్ టు ఫ్రంట్ అని ఉంటే వెనక్కి వెళ్ళిపోవడం ముందుకు వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. అంటే ఇది బ్రింగ్ టు ఫ్రంట్ ముందు ఉన్నది కాబట్టి. అదే సెండ్ టు బ్యాక్ అనుకోండి వెనక్కి వెళ్ళిపోద్ది, టెక్స్ట్కి వెనక్కి వెళ్ళిపోద్ది అనమాట. ఓకే, ఇప్పుడు కూడా బ్రింగ్ టు ఫ్రంట్లో ఉంటే ఈ మ్యాటర్ ఆటోమేటిక్గా అలా సెట్ అవుతుంది. ఓకే, ఒకవేళ వెనకున్న ముందున్న ఈ 2 ఆప్షన్స్ యూజ్ చేసి ఇంకా ఈ మనకు అనుకూలంగా చేసుకోవచ్చు. ఓకే, ఇది టెక్స్ట్ డ్రాపింగ్ అలైన్మెంట్స్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇక అలైన్ అనేది లెఫ్ట్ అలైన్మెంట్, రైట్ అలైన్ పిక్చర్కి అనమాట, మ్యాటర్ లాగే.
మనం ఎక్కడ కావాలో అలైన్మెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్రూప్ అంటే ఆబ్జెక్ట్స్ తీసుకున్నాం అనుకోండి, ఇన్సర్ట్లోకి వెళ్ళి ఇలాంటి ఆబ్జెక్ట్స్ తీసుకున్నాం. ఈ ఆబ్జెక్ట్స్లో ఏదో లోగో చేసాం, ఇలాంటి లోగో చేసాం. దీనికి కలర్ కూడా అప్లై చేసాం, దీనికి కలర్ అప్లై చేసాం, దీనికి కూడా వేరే కలర్ అప్లై చేసాం. ఇదంతా ఒక లోగో అనుకున్నారు మీరు. లోగో అయితే ఇండివిజువల్గా మూవ్ అవుతుంది. అలా కాదు, 2 ఆబ్జెక్ట్స్ కలిపి ఒక లోగో అయిపోవాలి. లేకపోతే 3 ఆబ్జెక్ట్స్ కలిపి 3 ఆబ్జెక్ట్స్ కూడా తెస్తాను చూడండి. దీన్ని వెనక్కి నెట్టాలి. వెనక్కి నెట్టాలంటే ఏం చేయాలి చెప్పండి, ఇప్పుడే చెప్పాను మీకు. పేజ్ లేఅవుట్లోకి వెళ్ళి సెండ్ టు బ్యాక్ అంటే వెళ్ళిపోతుంది. ఇదంతా ఒక లోగో. ఈ లోగో అయినప్పుడు లోగోని కదపగానే 3 ఆబ్జెక్టులు ఒకేసారి కదలాలి. అలా కదలాలంటే 3 ఒకటే అయిపోవాలి. 3 ఒకటే అవ్వాలంటే మీ కీబోర్డ్లో ఉన్నటువంటి కంట్రోల్ పట్టుకుని 1 by 1 సెలెక్ట్ చేయండి. 3 సెలెక్ట్ అయిపోయినాయి చూడండి. అప్పుడు పేజ్ లేఅవుట్లో ఉన్నటువంటి గ్రూప్ అనే ఆప్షన్స్లోకి వెళ్ళి గ్రూప్ అనగానే సింగిల్గా గ్రూప్ అయిపోయింది చూడండి. ఇదంతానే గ్రూప్ అయిపోయింది. కానీ ఇది ముందు ఉండిపోయింది. ఇది ముందు ఉండిపోయిందా? సో ఒకసారి అన్గ్రూప్ చేద్దాం. ఎలాంటి సందర్భంలో అన్గ్రూప్ చేద్దాం. ఇక్కడికి వచ్చి అన్గ్రూప్ అనండి. ఓకే, అన్గ్రూప్ అయినప్పుడు ఇది ఫ్రంటే ఉంది కదా, ఇది ఫ్రంటే ఉందా లేదా? ఇది ఫ్రంటే ఉంది. దీని పక్కన ఇది సెండ్ టు బ్యాక్వర్డ్. ఓకే, ఇది బ్రింగ్ టు ఫ్రంట్. ఈసారి మూడింటిని కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేయండి. మూడింటిని కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేసి గ్రూప్ చేయండి. ఇప్పుడు ఇది బ్రింగ్ టు ఫ్రంట్ అని మధ్యలో తెచ్చాను కదా, ఇప్పుడు అది ముందు ఉండిపోయింది. సో మధ్యలో ఉన్నది కూడా బ్రింగ్ టు ఫ్రంట్ అంటే ఖచ్చితంగా అది ముందుకు వస్తుంది. ఇది ఒక లోగోలా తయారైంది చూడండి. లోగో అనుకోండి, మీ ఇష్టం. దీని మళ్ళీ అన్గ్రూప్ చేయాలనుకోండి, గ్రూప్లోకి వెళ్ళి అన్గ్రూప్ అనగానే వెంటనే 3 కలిపి అన్గ్రూప్ అయిపోతాయి. ఈ ఆబ్జెక్ట్స్ని మీ ఇష్టం వచ్చినట్టు రొటేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నాయి చూడండి, మీకు ఎలా కావాలో అలా రొటేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్స్ని మీకు ప్రతి దాన్ని కూడా మీకు కావాల్సిన విధంగా రొటేట్ చేసుకోవచ్చు. ఈ పాయింట్స్ పట్టుకుని మీరు తగ్గించుకోవచ్చు. ఎల్లో పాయింట్ పట్టుకుని మీకు ఎలా కావాలో అలా మూవ్ చేసుకోవచ్చు. ఈ గ్రీన్ పాయింట్ పట్టుకుంటే మనకి ఎలా కావాలో అలా రొటేట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, కంప్లీట్గా పేజ్ లేఅవుట్ మెనూ గురించి చెప్పడం జరిగింది. పేజ్ లేఅవుట్ ట్యాబ్ గురించి కంప్లీట్గా చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.